నమస్తే అండి. నా పేరు డాక్టర్ జై పద్మజ. నేను ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి కంప్లీట్ అయింది 2013లో. అవార్డీ క్యాండిడేట్ని. యాక్చువల్గా ఏమైందంటే లాస్ట్ బిఫోర్ ఇయర్ ఇదే ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడ లోపల ఉస్మానియా యూనివర్సిటీ లోపల ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఇక్కడ ఎన్సీసీ గేట్ దగ్గర 133 days నేను ప్రొటెస్ట్ చేశాను. నేను ప్రొటెస్ట్ చేసినా కానీ మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ కనీసం రెస్పాండ్ అవ్వలేదు. అండ్ మన హానరబుల్ గవర్నర్ గారు, ఛాన్సలర్ కూడా రెస్పాండ్ అవ్వలేదు. సో నేను చాలా చింతిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికి నేను 4 days అవుతుంది అన్నం దిక్కులేక 2 years అవుతుంది జాబ్ దిక్కులేక. అయితే ఇప్పుడు నేను పిహెచ్డి చేసింది ఇట్లా ప్రొటెస్ట్ చేయడానికి కాదు కదా, మనం సర్వీస్ చేయడానికి, డొనేట్ చేయడానికి. మేము ఏమైతే నేర్చుకున్నామో అది డొనేట్ చేయడానికి నెక్స్ట్ జనరేషన్కి. అయితే ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరైతే కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో కొందరు మాఫియా, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో కొందరు కెమిస్ట్రీ ఫ్యాకల్టీస్ మాఫియా, ఈ మాఫియా గ్యాంగ్ అనేది వాళ్ళు టీమ్గా ఫామ్ అయ్యి వాళ్ళు 20 years నుంచి నేను ఎక్కడ జాబ్ అప్లై చేసుకున్నా కానీ నాకు జాబ్ రాకుండా అడ్డుకుంటున్నారు వాళ్ళు. అయితే మనం ఎవరైనా ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరైనా క్వశ్చన్ చేసిండ్రు అనుకోండి, ఏమని చెప్తున్నారు, ఆమె ఎలిజిబుల్ లేదు, ఆమె ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ బాగాలేదు అని ఇన్సల్ట్ చేయడము, డిస్క్రిమినేట్ చేయడము, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చేశారు, ఉమెన్ డిస్క్రిమినేషన్ చేశారు. నేను హానరబుల్ గవర్నర్కి ఏమని చెప్పదలుచుకున్నానంటే 2005లో మా నాన్నగారు చనిపోయారు. ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అయింది, నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ వచ్చుంటాను. నేను ఎన్ని ప్రాబ్లమ్స్తో ఈరోజు ఇంకా నేను చచ్చిపోకుండా బతికున్నాను. ఇప్పుడు బతికున్నందుకనే నాకు జస్టిస్ చేయాలి కదా, చేయలేదు. అయితే ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే, ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఏమైంది అంటే మనకి వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ వాళ్ళు లాస్ట్ ఇయర్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో పార్ట్ టైం ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశారు. ఇప్పుడు జస్ట్ రీసెంట్గా 9th రోజు కూడా పార్ట్ టైం జాబ్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశారు. నేను అటెండ్ అయ్యాను. అయితే ఈ ఎవరైతే కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఇప్పుడు దాంట్లో అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ నుంచి అపాయింట్ అయిన వాళ్ళే, 2013లో అపాయింట్ అయిన వాళ్ళు ఇంకా ఉంటారు కదా. మొత్తానికి ఇది ఉస్మానియా యూనివర్సిటీ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ఎవరైతే మాఫియాగా ఉన్నారో కెమిస్ట్రీ ఫ్యాకల్టీస్, వీళ్ళు వాళ్ళని కూడా మేనేజ్ చేస్తున్నారు. కొత్తగా వీసీ వచ్చారు. గతంలో వీసీ కెమిస్ట్రీ ఆవిడకి అలాగే చెప్పి నాకు జాబ్ రాకుండా అడ్డుకున్నారు. ఇప్పుడున్న కొత్త వీసీ ఆవిడ సూర్య ధనంజయ్, ఆవిడే అక్కడ ఉండి కండక్ట్ చేశారు. ఇట్లా మీరు ఉమెన్కి అన్యాయం చేస్తే ఎట్లా చెప్పండి. ఇప్పుడు వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ, అదేమో పేరు కోసము మహిళా యూనివర్సిటీ, వీళ్ళు జెంట్స్ని మాత్రమే తీసుకుంటున్నారు. గతంలో కూడా చాలా మంది జెంట్స్ని తీసుకున్నారు. మీరు జెంట్స్ని తీసుకున్నారు, మీరు తీసుకోవద్దని నేను క్వశ్చన్ చేయడం లేదు. నాకెందుకు నా నోటి దగ్గర అన్నం ఎందుకు తీసేస్తున్నారు? నా అన్నం ఎందుకు ఎంతమంది ఈ 20 years నుంచి కూడా ఇవన్నీ కాలేజెస్ ఎక్కడైతే నేను మన ఈ ఓయూ అఫిలియేషన్ పెద్ద కాలేజెస్ ఉన్నాయో, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ, ఇంతకుముందు కోటి ఉమెన్స్ కాలేజ్ ఉండేను, ఇట్లా వీళ్ళు నా అన్నము మీరు వేరే వాళ్ళకి ఇచ్చినా నేను బాధపడలేదు. కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు మీరు ఈ విధంగా చేస్తారు? ఎన్ని సంవత్సరాలు మీరు ఈ విధంగా నా నోటి దగ్గర అన్నం తీసేస్తారు? మీకు రాజ్యాంగ పరంగా మీరు ఎట్లా చెప్పండి, రాజ్యాంగ పరంగా మీరు పనిచేయకుండా వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఎందుకు పనిచేస్తున్నారు అట్లా? మీ వెనకాల ఎవరున్నారు? ఈ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో కూడా ఎవరైతే కొందరు ప్రొఫెసర్స్ ఉన్నారో మీ వెనకాల ఎవరున్నారు? మీరు రాడికల్సా మరి డైరెక్ట్ ఒప్పుకోండి, మేము రాడికల్స్, మేము పలానా పార్టీకి పనిచేస్తున్నాము, మేము ఇవ్వము మీకు అని మరి చెప్పండి, పబ్లిక్లో చెప్పండి. మరి గవర్నమెంట్కి మరి ఒక లెటర్ పంపించండి. అంటే మీకోసం మేము బలైపోవాలా? అంటే మీ బిడ్డలు బాగుండాలి, మేము చచ్చిపోవాలి. మీ బిడ్డలు బాగుండాలి, మేము చచ్చిపోవాలి. అంటే మా కన్న తల్లి 9 నెలలు కడుపులో మోసి కని పెంచి పెద్ద చేసింది. ఈరోజు మీ మొహాల కోసము మేము బలి కావాలా? మీ బతుకులు బాగుండాలి, మేము బలి కావాలా? నేను ఒక దళితుమనే కదా మీరు ఇట్లా ఇంజస్టిస్ చేస్తున్నారు. నేను పోని వ్యక్తి దగ్గర లేను, చాలా మంది దగ్గర వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను, నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను. వీళ్ళు నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను చాలా కష్టపడి చదివి రీసెర్చ్ చేసి నావన్నీ వేస్ట్ అయిపోయినాయి. నన్ను మొత్తానికి రోడ్డు మీద తీసుకొచ్చారు. ఇంకా నేను ఆశతో బతికి ఉన్నాను. నేను చచ్చిపోవడానికి వీలు లేదు. నేను ఎందుకు చచ్చిపోవాలి? వీళ్ళ కోసం, పేరు కోసం ఏమో మహిళా యూనివర్సిటీ మొగోళ్ళ కొద్దిగా మిస్తే ఇచ్చుకోండి, నాకు కూడా ఇవ్వండి అంటున్నా. నాకు అర్హత ఉంది.
దానికి చీఫ్ మినిస్టర్ మీరు ఇన్వాల్వ్ అవ్వాలి. మీరు ఇన్వాల్వ్ కాకపోతే ఎట్లా? మీరు ఆర్ఎస్ఎస్ పని చేసుకోండి, లేకపోతే గతంలో టీడీపీ పని చేసుకున్నారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ లో ఉన్నారు. మీరు గతంలో 133 days ప్రొటెస్ట్ చేస్తే మీరు రెస్పాండ్ అవ్వలేదు. ఎవరిదైనా ప్రాబ్లం ఎట్లా సాల్వ్ అవుతుంది? మీరు చేయకపోతే ఎవరు చేయాలి? ఈ వీసీలు ఉస్మానియా యూనివర్సిటీ వీసీ అయితే గతంలో వీసీలు అయితే ఇప్పుడున్న మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయితే ఏంటి? వీళ్ళందరూ విలన్లుగా మారిపోయి ఉన్నారు. మరి ఈ విలన్ల మధ్యలో నేను ఎట్లా ఈ విధంగా నేను ఏమంటారు ఈ విధంగా నా ప్రాణం వదులుకోవాలా? ఈ రోజుకి 4 రోజులు అయింది, నాకు అన్నం లేదు, జాబ్ ఘోరంగా అవమానం చేస్తున్నారు నన్ను ఒక్కదానికి. ఇష్టం వచ్చిన వాళ్ళకి జాబ్స్ ఇవ్వడము, ఇదేమైనా యూనివర్సిటీనా లేకపోతే మన పందుల దొడ్డినా? మరి పందుల దొడ్డి అంటే ఇష్టం వచ్చిన పందులకు ఇచ్చుకుంటారు జాబ్. మరి అది ఒక రెస్పెక్టబుల్ హానరబుల్ ఏమంటే రెస్పెక్టబుల్ యూనివర్సిటీ అయితే మరి మాకు జస్టిస్ చేయాలి కదా. ఇంత కష్టపడి 20 రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి నాకు. ఏమంటారు ఫెలోషిప్ లేకుండా నేను PhD కంప్లీట్ చేశాను గతంలో. వీళ్ళు నన్ను క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చేసి నాకు ఫెలోషిప్ కూడా రాకుండా అడ్డుకున్నారు. UGC ఫెలోషిప్ కూడా రాకుండా అడ్డుకున్నారు. ఇవన్నీ జరిగినాయి.